దేశంలో అతి పొడవైన తీర ప్రాంతం అపారమైన మత్స్య సంపదకు తరగని గని ఆంధ్రప్రదేశ్. కానీ ఏం లాభం? దశాబ్దాలుగా గంగపుత్రులు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో అధికారాన్ని చేపట్టిన వైఎస్ జగన్ మొత్తం ఆంధ్ర రాష్ట్ర స్వరూపాన్ని మార్చేసే ఆలోచన చేశారు. పోర్టులు, హార్బర్లు ఉంటే ఉపాధి, వ్యాపారం, సంపద అంతా మనమే సృష్టించుకోవచ్చు అనే ముందు చూపుతో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే నాడు జగన్మోహన్ రెడ్డి విజన్ ను అవహేళన చేసిన వారే నేడు నాలుకను మడతేశారు. హార్బర్ల క్రెడిట్ ను తమ ఖాతాలోకి వేసేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ తీరం అభివృద్ధిపై వైఎస్ జగన్ తీసుకున్న చొరవపై లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల్లో గుజరాత్, తమిళనాడు తర్వాత మూడో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. 1053 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నప్పటికీ ఈ తీరాన్ని వినియోగించుకుని భవిష్యత్తు తరాలకు అభివృద్ధి బాటలు వేయాలనే చొరవ ఏ ప్రభుత్వాలు చేపట్టలేదు. దీంతో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీర ప్రాంతం పరిధిలోని అనేక గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఉపాధిని వెతుక్కుంటూ పొరుగున ఉన్న గుజరాత్ రాష్ట్రానికి వలసలు పోతున్నారు. ఇంతటి సుదీర్ఘమైన తీర ప్రాంతం కలిగి ఉండి అపారమైన మత్స్య సంపద ఉన్నప్పటికీ పోర్టు కాదు కదా, కనీసం ఫిషింగ్ జెట్టి కూడా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే పాదయాత్ర సమయంలో మత్స్యకారుల ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు వలస కష్టాలు లేకుండా చేయడమే కాదు, ఇక్కడే ఉపాధితో పాటు వ్యాపార అవకాశాలు కల్పించాలని ఆలోచన చేశారు. సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించారు. కేవలం కార్యాచరణే కాదు, పనులు కూడా ప్రారంభించింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా సుమారు 20,000 కోట్ల రూపాయలతో ఒకేసారి 4 పోర్ట్లతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి వైఎస్ జగన్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 3,736 కోట్లకు పైగా వ్యయంతో రామాయపట్నం, 5,155 కోట్ల రూపాయలతో మచిలీపట్నం, 4,362 కోట్ల రూపాయలతో మూలపేట పోర్టులతో పాటు పీపీపీ విధానంలో కాకినాడ సెజ్లో గేట్వే పోర్టును 2,123 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇందులో రామాయపట్నం పోర్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులు వేగంగా సాగాయి. ఇదే సమయంలో 3,800 కోట్ల రూపాయల వ్యయంతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, మంచినీళ్లపేట, బుడగట్లపాలెం, పూడిమడక, ఓడరేవు, బియ్యపు తిప్పల వద్ద మినీ పోర్ట్ స్థాయిలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. వీటికి అదనంగా బోట్లను సురక్షితంగా నిలుపుకుని చేపలను ఒడ్డుకు చేర్చుకునేలా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలను రూపొందించింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. విశాఖపట్నం జిల్లా భీమిలి, అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక, విజయనగరం జిల్లా చింతపల్లి, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పల్లంకల్లో ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేయాలన్నది వైఎస్ జగన్ లక్ష్యం. రాష్ట్రంలో సరైన వసతులు లేక చేపల వేటకు గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లేవారు ఏపీ మత్స్యకారులు. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో మత్స్యకారుల ఇబ్బందులను గమనించారు. అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. తొలిదశలో 4 ఫిషింగ్ హార్బర్లు జువ్వెలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ పనులు దాదాపు పూర్తయి ప్రారంభానికి సిద్ధం చేశారు. ఈ హార్బర్లు పూర్తయితే రాష్ట్రంలోని 60,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. సుమారు 12,000 భారీ బోట్లు సురక్షితంగా నిలుపుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లవుతుంది. ఎగుమతులను ప్రోత్సహించే విధంగా తీర ప్రాంత అభివృద్ధిపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. 2022 సంవత్సరానికి నీతి ఆయోగ్ ప్రకటించిన ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 59.27 పాయింట్లతో 8వ స్థానంలో నిలవడమే ఇందుకు ఉదాహరణ. పోర్ట్ల ఏర్పాటుతో అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇవ్వాలన్నదే వైఎస్ జగన్ ఆలోచన. అందుకే కేవలం పోర్ట్లను నిర్మించడమే కాకుండా పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాలని ఆనాడే అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు కూడా. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్ట్ల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి 3 ఐఏఎస్ అధికారులతో కమిటీని కూడా వేశారు. ఇందులో భాగంగా తొలుత అందుబాటులోకి వస్తున్న పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు కార్గో ఎయిర్పోర్ట్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు.
పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాలన్న వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి కోసం చేవూరులో 1,312 ఎకరాలు, రావూరు గ్రామంలో 952 ఎకరాల భూసేకరణకు అప్పట్లోనే నెల్లూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 2030 నాటికి 10% మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంది. వాణిజ్య ఎగుమతులను పెంచడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్నది వైఎస్ జగన్ ఆలోచన. అందులో భాగంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చాయనడానికి ఉదాహరణ వాణిజ్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్తా చాటడమే. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల కాలంలో దేశవ్యాప్తంగా వాణిజ్య ఎగుమతులు తగ్గిన రాష్ట్ర ఎగుమతుల్లో 2.77% వృద్ధి నమోదైంది. ఇలా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉపాధి, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు సృష్టించేందుకు వైఎస్ జగన్ చేపట్టిన చర్యలను అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు హేళన చేశారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ లేదా పోర్టు కడతామంటూ చులకనగా మాట్లాడారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు చంద్రబాబు అనుకో కొత్త రాగం అందుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ సీనియారిటీ, 3 సార్లు సీఎంగా చేశా, 4గోసారి సీఎంగా చేస్తున్న ఏకైక నాయకుణ్ణి నేనే అని చెప్పుకునే చంద్రబాబు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన చేయలేదు. కనీసం మత్స్యకారుల వలసలు తగ్గించేందుకు చిన్నపాటి జెట్టి నిర్మించాలన్న ప్రయత్నం కూడా చేయలేదు. కానీ వైఎస్ జగన్ విజన్ను చూసి నవ్విన విజనరీ చంద్రబాబు ఇప్పుడు అదే నోటితో తీర ప్రాంతం అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. నాడు జగన్ చెప్పిందే రైటు అంటున్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టులు, హార్బర్లు కడితేనే రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయంటున్నారు. అందుకే ఇప్పుడు తీర ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తా, హార్బర్లు, పోర్టులు కట్టేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. చంద్రబాబు చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నాయి గాని చేతలే గడప కూడా దాటటం లేదు. నాడు వైఎస్ఆర్సీపీ హయాంలో పనులు రాకెట్ వేగంతో సాగితే నేడు ఏ హార్బర్ తీసుకున్నా పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. చంద్రబాబు చెబుతున్నదొకటి, క్షేత్రస్థాయిలో అమలవుతోంది మరొకటి. ఇదంతా గమనిస్తున్న ప్రజలు మాత్రం ఎంతో ముందు చూపుతో పోర్టులు, హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలను గుర్తు చేసుకుని ఇది కదా అసలైన విజన్ ఉన్న నాయకుడి తీరు అని అభినందిస్తున్నారు.